జోహార్ గద్దరన్న. వేదిక మీద ఉన్నటువంటి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు లక్ష్మణతో సహా వేదిక మీద ఉన్నటువంటి అతిథులందరికీ గట్టిగా చప్పట్లతో ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఉందాం. అందరికీ గద్దర్ ఫౌండేషన్ భుజాన వేసుకొని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కోఆర్డినేషన్ చేసుకుంటూ గద్దరన్నతో కలిసి పనిచేసిన అనేక మంది ఆత్మీయులను అతిథులను స్వాగతిస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సూర్యమన్నకు గట్టిగా చప్పట్లతో ఉద్యమ వందనాలు తెలియజేద్దాం. గద్దరన్న పాటకు ప్రతిరూపం గద్దరన్న అయితే తన కడుపున పుట్టిన బిడ్డలుగా ఇవాళ సూర్యమన్న, వెన్నెలక్క ఇవాళ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన ఆశయాలను ఆచరణలో ఆయన అందించిన బాబాసాహెబ్ భారత రాజ్యాంగాన్ని చేతపట్టుకోవాలనేటువంటి నినాదాన్ని ముందుకు తీసుకుపోతున్నందుకు వెన్నెలక్కకు, సూర్యమన్నకు గట్టిగా చప్పట్లతో మనందరం కూడా ఉద్యమ వందనాలు చెప్తూ ఫౌండేషన్ కు సపోర్ట్ గా ఉన్న మా జిలకర సీరన్న, మా పృథ్వీరాజ్ అన్న, ఇంకా అనేక మంది పేర్లు అందులో ఉన్నటువంటి కమిటీలో వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ చుంబకు 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 అడవి తల్లికి దండాలు. ఇంతకుముందు వాడిన సంజీవన్న పాటలు వినుకుంటూ పెరిగినటువంటి వాళ్ళం మనం అందరం కూడా, ఆయన గొంతు వినుకుంటూ పెరిగినటువంటి వాళ్ళం. టేప్ రికార్డు కూడా లేని కుటుంబాలు పక్కింటికి పోయి ఆ పాటలు ఇని రాసుకొని నేర్చుకునేటువంటి వాళ్ళం. మళ్ళీ ఈ పశువుల కాడికి పోయి, ఈ బావుల కాడికి పోయి, పొలం కాడికి పోయి ప్రాక్టీస్ చేస్తూ పాడినటువంటి జీవితం నుంచి వచ్చినటువంటి వాళ్ళం. వాళ్ళ పాటలు ఇవాళ ఇన్స్పైర్. నిజంగా సంజీవన్నను, గద్దరన్నను కలవక ముందు గద్దరన్నను ఎప్పుడైనా చూస్తామని అనుకున్నాం. గద్దరన్నతో కలిసి పనిచేసే అవకాశం దొరికింది, ఆ ఇంట్లో ఉండే అవకాశం దొరికింది, ఆయనతో కలిసి పనిచేసే అవకాశం. చర్చలు ఫెయిల్యూర్ అయి నిర్బంధం వచ్చిన తర్వాత ఒక 6 months పాటు నేను అన్నతోటే గడిపాను. ఆయన కాపాడాడు, లేకపోతే ఆ రోజు చనిపోయేవాడిని నేను. 2004, 2005 మధ్యలో జరిగినటువంటి ఆ సమస్యలు అట్లా గద్దరన్న కాపాడుకున్నాడు. సంజీవ్ అన్న గాని, దివాకర్ అన్న గాని వీళ్ళందరి పాటలు, ఆ మాటలు వినే పెరిగినటువంటి వాళ్ళం. గొంగళి పూటవన్నో మాయన్న గద్దారన్న, ఉద్యమాల బాటవన్నో మాయన్న గద్దారన్న, ప్రజల పాటై బతుకుంటావే మాయన్న గద్దారన్న, జనం పాటై బతుకుంటావే మాయన్న గద్దారన్న, త్యాగాల పాటవన్నో జనం పాటై బతుకుంటావే మాయన్న గద్దారన్న, జనం మాటై బతుకున్నావే మాయన్న గద్దారన్న, త్యాగాల పాట అట్లా ఇవాళ ఒక పాట కాదు, కాలి గజ్జలు కట్టుకున్న కళాకారుని చూసినా గద్దరన్నే కనపడతారు కదా. గోసి బొంగడి వేసుకున్న ఏ గాయకుని చూసినా మన గుర్తొచ్చే ఫస్ట్ పేరు ఎవరు? ఎస్, తెలుగు నేల మీద పాటను ప్రపంచ పట్టంపై నిలిపిన మహానుభావుడు. ఎన్ని భాషలుంటే అన్ని భాషల్లో ఏ గావమారో ఏ గల్లియమారా, ఊరు మనదిరా ఈ వాడ మనదిరా, మీ క్లాప్సే గద్దరన్న వింటాడు. ఖచ్చితంగా చప్పట్లు కొట్టాలి. ఆయన ప్రతి సభలు అనేది కొట్టుగా చప్పట్లు అనేది. అవునే కాదా? ఏమనేది? కొట్టుగా చప్పట్లు అనేది.
నేను కొట్టురని అనలేదంత పెద్దోని కాదు కానీ అన్నా కొట్టురు గట్టిగా చప్పట్లు. నిజంగా ఎవరినైనా ఎవరితో మాట్లాడినా కూడా కొంచెం ఇట్లాంటితో కూడా మాట్లాడేది. కూసో ఒకసేపు కూసో. ఎవరితో మాట్లాడినా ఎవరినైనా కన్విన్స్ చేశాడంటే తోబుట్టిన రక్త సంబంధంతోనే మాట్లాడేది. అరే బాగున్నావా తమ్మి, ఎవరా నువ్వు, ఎక్కడికి పోయినా ఎక్కడున్నా ఆయన పిలిచేటువంటి పిలిపోయిందంటే ఆప్యాయతో ప్రేమతో. ఆయన ఆర్య అనకపోతే బాధపడేది. ఏమరా అని ఎప్పుడు అంటాడు అనుకునేది మనసున. అంటే ఏమరా పిలుతాడంటూ కోపం ఉన్నట్టే లెక్క, అంటే కోపడుతున్నాయింది ఇంకా నేను ఏమరా అంటాడేంది అని ఆయన చూడాలని కూడా పక్కకు పోయి నిలబడేది. అప్పుడు ఇట్లా ఏమరా అన్నా చల్లా బతుకు బిడ్డ అట్లాంటి గద్దరన్న. నా బాబులకు సవాల్ విసి దేశము గులామి సంబికి దేశము గులామి గడిలో మెడనునరికి ప్రజాకారుల రక్తం దాగి ఎట్టో నీ మట్టి సిప్పం గులాబోని కొట్టలి దబ్బం గులాబోని కొట్టలి పౌరుషాలు గల్లా తల్లమ్మ వీరులకు పుట్టి నిల్లమ్మ పౌరుషాలు గల్లా తల్లమ్మ వీరులకు పుట్టి నిల్లమ్మ తేనె తొట్టాడా తీయగుంటది తేనె తొట్టాడా తీయగుంటది కత్తి అంచున మెత్తగుంటది జాతర చూడు అలిగిన సీతకు మొండి రాముడికి బంధం కలిపే భద్రాచలము బంధం కలిపే భద్రాచలము బంధం కలిపే భద్రాచలము శివ శివ అంటూ ఒక్క పొద్దుడిసే యములాల రాజన్న రూపం చూడు యములాల రాజన్న రూపం చూడు యములాల రాజన్న రూపం చూడు గంగా ఏడు పాయల జాతర చూడు ఏడు పాయల జాతర చూడు ఏడు పాయల జాతర చూడు పొట్టురాళ్లకు బిడ్డలనిచ్చే సమ్మక్క సారక్క జాతర చూడు సమ్మక్క సారక్క జాతర చూడు సమ్మక్క సారక్క జాతర చూడు కాశమ్మ కాశమ్మ కాలమ్మ తల్లి గండి మైసమ్మ కనుగుడ్ల చూడు గండి మైసమ్మ కనుగుడ్ల చూడు గండి మైసమ్మ కనుగుడ్ల చూడు కొమ్రెల్లి మల్లన్నను చూడు కొండసరి కల్లో బాగుండు కొండసరి కల్లో బాగుండు కోటి దేవుళ్ళకు దీపం పెట్టిన తెలంగాణ తల్లిని చూడు అబ్బా తెలంగాణమో తెలంగాణమో దళిత పురులమ్మ కారం తడుపు సాములతోటి కలపడి నిలబడి కత్తిలాంటి మరి కుర్రవాళ్ళు రా చదువు నేర్చినారు సాము నేర్చినారు చదువు నేర్చినారు సాము నేర్చినారు చదువు నేర్చినారు సాము నేర్చినారు ఉన్న బట్టలు తెల్లకు తుక్కొని మల్లె పువ్వులో పల్లెలుంటారు ఆస్తుపాస్తులు లేకున్నా మాకు ఆత్మగౌరవం ఉందంటారు ఏడప్ప సొమ్ము మేము తింటలేమురా మా సొంతే మా ఇష్టమన్నా సామాన్యుడికి ఆయుధాన్ని అందించిన మహానుభావుడు. ఆయన జీవితంలో కర్ర రాయి రప్ప ఏదుంటది తిరుగుబాటు చేయమని చెప్పాడు. ఆ మహానుభావుడే భారత రాజ్యాంగాన్ని చేతులు పట్టుకోమని చెప్పాడు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే భారత
రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పాడు, ఓట్ల విప్లవం రావాలని చెప్పాడు. ఓట్ల విప్లవం రావాలని చెప్పాడు. కాన్స్టిట్యూషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ విధానాన్ని అమలు నిర్మాణించాడు. భవిష్యత్తులో గద్దరన్న ఆశయాల కోసం అన్ని రకాలుగా సహకరిస్తూ గద్దరన్న ఒక లెజెండ్ పేరును నువ్వు ఏ స్టార్ అయినా ఏ హీరో అయినా ముఖ్యమంత్రి గారికి గట్టిగా చప్పట్లతో ఉన్నా అన్ని రకాలుగా సహకరిస్తూ ఫౌండేషన్ భుజాలు చెప్పుకొని ఓ గద్దరన్నను ఒక అందశ్రీని కవులు కళాకారులను ఇది మా కుటుంబం అని చెప్పి హక్కును చేర్చుకున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లతో ఉన్నారని చెప్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గద్దరన్న నింగి నేల ఆయన పాట మాట ఈ గుండెలో ఎప్పటికీ ఉంటుంది. కోట్ల ప్రజల గుండెలో చెప్పి తెలియజేస్తూ గద్దర్ ఫౌండేషన్ కు గట్టిగా చప్పట్లతో అందరూ సపోర్ట్ గా ఉందాం. సూర్యమల్ల నాయకత్వంలో భవిష్యత్తులో జరిగే ప్రతి ఉద్యమానికి మీ తమ్ముడిగా మీ బిడ్డగా నా గొంతు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ జోహార్ గద్దరన్నకు, జోహార్ గద్దరన్నకు, జోహార్ గద్దరన్నకు. సాంస్కృతిక శాఖ వాళ్ళు, తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో రూపొందిన సీడీలని ఇప్పుడు ఆవిష్కరించబోతున్నాం. గౌరవ చైర్పర్సన్ వెన్నెలక్క ఆధ్వర్యంలో గౌరవ మంత్రి గారు మరియు ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఈ సీడీల ఆవిష్కరణ జరుగుతుంది. దానికంటే ముందుగా గౌరవ చైర్పర్సన్ గారు వెన్నెలక్కని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అన్న.